వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. చెంగిచెర్ల ద్వారకానగర్ ఫేజ్ 2లో ఉన్నటువంటి వెల్బిరేసర్ హాస్పిటల్ గత 2 సంవత్సరాల నుండి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ. కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలను గ్రామాలలో ప్రజలు అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్పాలని లక్షట్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్షట్పేట మండలంలోని మిట్టపల్లి నుండి గుర్లకోట గ్రామానికి పాదయాత్రగా వెళ్తూ ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల గురించి ప్రజలకు వివరించి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల తర్వాత నిరుపేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలియజేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే విధి విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. అనంతరం పాదయాత్రగా సూరారం చేరుకుని సూరారం గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి కాంగ్రెస్ చేసిన పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, జిల్లా అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు, మాజీ వాయిస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచంద్రరావు, కందుల మోహన్, పోచ్ కుమార్, ఆవునూరి సత్యం, అప్పని లింగన్న, నరేందర్ రెడ్డి, బానేష్, తిరుపతి, రవి, మురళి, శ్రీనివాస్, వెంకటేష్, మల్లికార్జున, వెంకన్న, శంకరయ్య, భీమయ్య, వెంకటేష్, చంద్రయ్య మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారం. ఒకసారి జెండా దేవేంద్ర రెడ్డి గారు, భీమయ్య గారు జై కాంగ్రెస్. ఈరోజు మిట్టపల్లి గ్రామం నుంచి మొదలుకొని గుల్లకోట గుండా సూరారం గ్రామం వరకు పాదయాత్ర ద్వారా మహిళా మనులతో మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అమ్మ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో బీజేపీ పెద్దలు చట్టసభల్లో కూడా అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు నిండు సభలో అంబేద్కర్ 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 ఏంటి అంబేద్కర్ అంబేద్కర్ అనే పదాన్ని వాడుకునే బదులు వేరే రకమైన హిందూ దేవులను ఏది తలుచుకుంటే మీకు ఎంతో కొంత ముక్తి పొందుతుంది అని చెప్పి హేళన చేసే విధంగా నిండు సభలో మాట్లాడిండు. దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పెద్ద నాయకులు వాళ్ళు నిరసన తెలిపి ఇది తప్పు, ఇది ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు మన అంబేద్కర్ గారిని హేళన చేసే విధంగా మాట్లాడిన ఇది తప్పు అని చెప్పి నిరసన కార్యక్రమాలు తీసుకొని ఇలా నిండు సభలో కూడా వాళ్ళు ఎంత చెప్పినా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి మాదిగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి మేడ్చల్ మల్కాజ్గిరి ఏప్రిల్ 2 బుధవారం రోజున చెంగిచెర్ల ద్వారకానగర్ ఫేజ్ 2లో ఉన్నటువంటి
వెల్విషర్ హాస్పిటల్ గత 2 సంవత్సరాల నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా సరైన వైద్య నిపుణులచే వైద్యం అందించకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ టెస్టుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇన్ని రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో ఈ విషయం పై అధికారులకు తెలియజేయడం వలన వెంటనే స్పందించి గత కొన్ని రోజుల క్రితం రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. తీరా హాస్పిటల్ చెక్ చేయడం వల్ల ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ ను నడిపిస్తున్నట్లు తెలిసింది. తక్షణమే మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ల ఆదేశాల మేరకు మెడికల్ MDHO 5 లక్షల రూపాయల జరిమానాతో పాటు హాస్పిటల్ ను సీజ్ చేయడం జరిగింది. న్యూస్ కవరేజ్ కుంభం సుమన్న. ఫైన్ వేశారు వాళ్ళ మీద హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకానగర్ కాలనీలో ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ వారు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను ఏప్రిల్ 1, 4, 2025 మంగళవారం నుంచి 6, 4, 2025 ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజున అభయాంజనేయ స్వామికి సుప్రభాత సేవ మొదలుకొని వేద పారాయణం, యాగశాల మహాగణపతి పూజ, అగ్ని ప్రతిష్టాపన హోమంలు, మంగళహారతి, సాయంత్రం వేళ జలదివాసం, శ్రీమూర్తి హోమం, ఆశీర్వచనంతో వేద పండితులు బ్రహ్మశ్రీ పత్తిపాక శేఖరాచార్యులు మరియు వివిధ ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో అభయాంజనేయ స్వామి నవగ్రహ కార్యక్రమాలను నిర్వహించారు. ద్వారకానగర్ కాలనీలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుర్రి శంకర్ పూజ్లో పాల్గొన్నారు. మరియు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మేకర్తి సంతోష్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ వల్లబోజు విష్ణువర్ధన్, జనరల్ సెక్రటరీ బట్టు కృష్ణారెడ్డి, ట్రెజరర్ గౌరవ లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు ఏ వెంకటరెడ్డి, వై మహేష్, వై శ్రీనివాసరెడ్డి, వై కొండలరెడ్డి, కె రామారావు, డి సంతోష్ గౌడ్, జగన్ యాదవ్, అధిక సంఖ్యలో ప్రజలు, భక్త మహాశయులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న. పాటు పాటు ఎవరో పట్టున్నట్టు ఎదురు చూస్తున్నట్టు ఏమన్నట్టు కొంచెము కొద్ది క్రాస్ తిరగండి. క్రాస్ తిరిగితే ప్లేస్ వస్తుంది. కొద్ది వెనక్కి జరగండి. కొద్ది వెనక్కి జరిగి జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని నందికొట్కూరు పట్టణంలోని
రబ్బాని కాంప్లెక్స్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బాని గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండనక వాననక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జర్నలిస్టులు వెళ్తుంటారని, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని ఆయన అన్నారు. అనంతరం ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి వేసవి కాలంలో జర్నలిస్టులకు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే నేడు నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బాని అన్న చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతోషకరమని, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం, జయరాజు, నాగన్న, స్వాములు, శేషన్న, జంబులయ్య, స్వామన్న, రెహమతుల్లా, సుబ్బన్న, సుధాకర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. సార్ ఇచ్చేటప్పుడు ఒక ప్లేస్ పెట్టండి సార్ రైట్ దగ్గరికన్నా రా నువ్వు సాంసం పడుతున్నావు ఇస్తే పూర్తినా అట్లుంటే రా రైట్ అన్నీ ఫోటో తింటు అట్టా రైట్ ఈరోజు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పత్రికా విలేకరులకు టోపీలు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. పత్రికా విలేకరులు ఎండనగా వాననగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తి వహిస్తూ అందరి పక్షాన నిలబడి నీతిగా నిజాయితీగా వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కార్యక్రమం చేయడం, ఎండకు వాళ్ళు అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు టోపీలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం రబ్బాని ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బాని అన్న చేతుల మీదుగా జర్నలిస్ట్ టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి ఇలాగనే జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేస్తున్నాము. ఏ ఒక్క జర్నలిస్టు వడదెబ్బకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్ కుమార్, ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల.